నైస్ సార్. సార్ మీ జర్నీ అనేది కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో మేము విన్నాము. కాకపోతే కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి సార్. మరి ఆ ఫొటోస్ ఏ సందర్భంలో ఎక్కడ ఏంటి అనేది కూడా మాకు కాస్త తెలియజేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను సార్. ఈ సినిమా పేరు స్వర్ణ సుందరి సార్. స్వర్ణ సుందరి. ఓకే. స్వర్ణ సుందరి. మరి దాంట్లో నేను ఒక మహామంత్రి క్యారెక్టర్. ఆ సినిమా రాలేదు. ఓకే. ఆయన ఎందుకు తీశారో మరి ఏం ఆలోచించి తీశారో తెలియదు కానీ పాపం చాలా కష్టపడ్డాడు ఆయన. నేను వేషాల కోసం వెతుకుంటున్న రోజుల్లో ఒక ఆఫీస్కి వెళ్తే ఆయన నన్ను చూడగానే మీకు నా సినిమాలో క్యారెక్టర్ ఇస్తున్నాను సార్ అన్నాడు. ఓకే. పిలిచాడు, క్యారెక్టర్ ఇచ్చాడు. ఈ గెటప్ డిఫరెంట్ గెటప్ వేశాడు. అదే నాకు ఎంత ఆనందం వేసిందో ఈ గెటప్. నాకు ఈ జానపద గెటప్లన్నా పౌరాణిక చిత్రాల గెటప్లన్నా నాకు చాలా ఇష్టం. నాకు పౌరాణిక చిత్రాలు జానపద చిత్రాలు చేయాలని చాలా కోరిక. సార్ ఏ ఇయర్లో సార్ ఇంతకి ఇదే ఇది నేను రిటైర్ అయిన తర్వాత 2014-13 అయ్యి ఉంటుంది. 2014-13 అంతే. ఓకే. కానీ ఈ గెటప్లో మిమ్మల్ని మేము అసలు మాకు అంటే చాలా మందికి కూడా తెలియదు. అసలు రాలేదు, సినిమా బయటకు రాలేదు. అదే సినిమా రాలేదు కాబట్టి ఎక్కడ పురావస్తు శాఖలోంచి తీసినట్టు తీసాడు. బాగానే ఖర్చు పెట్టుకున్నాడు సార్. సినిమా కోసం బాగానే ఖర్చు పెట్టుకున్నాడు. సినిమా ఆల్మోస్ట్ చేశాడు. రెడీ టు రిలీజ్ కూడా అన్నారు కానీ మరి అది పక్కకు పోయింది. పక్కకు పోయింది. ఓకే సార్. ఇంకొక ఫోటో సార్. ఈ మాంత్రికుడు వేషం సార్. ఇది ఒక సీరియల్లో యాక్చువల్గా వీళ్ళు నన్ను ఒక క్యారెక్టర్ కోసం పిలిచారు సార్. ఓకే. క్యారెక్టర్ కోసం పిలిచారు. ఆ క్యారెక్టర్ చేశాను. 12 గంటలకు 1 గంటకు అయిపోయింది. లంచ్ చేసుకొని వెళ్ళిపోండి సార్ అన్నారు. ఓకే. సరే అని లంచ్ చేసుకొని వెళ్ళిపోదామని లంచ్ కూర్చున్నాము. ఈ మాంత్రికుడు క్యారెక్టర్ వేయాల్సిన వ్యక్తి రాలంటున్నాడు. ఓకే. వాళ్ళు నాన్నకేం చెప్పినంటే అప్పుడు సార్ మీకు ఇప్పుడు ఆ మార్వేషన్ క్యారెక్టర్ కూడా ఇప్పుడే చేపిస్తామంటున్నారు కాబట్టి అది కూడా వేయండి అని చెప్పేసి ఇది నాతోనే నా క్యారెక్టరే మారవేషం అని చెప్పేసి నీ వేషం ఇప్పించాను. ఇది వేరు అది వేరు. ఇదేదో సీరియల్ కానీ అది బహుశా ఇది ఆడదే ఆధారం అనుకుంటాను సార్. సీరియల్ ఆడదే ఆధారం అనుకుంటాను. ఓకే. ఈటీవీలో వచ్చే ఆడదే ఆధారం అనుకుంటాను. ఓకే. అండ్ ఇంకొకటి కూడా ఒక జానపద చిత్రం లాంటిదే సార్. అంటే ఆ గెటప్ అలాగే. ఇది నాటకం సార్. నాటకమా సార్ ఇది? ఓకే. నాటకం రవీంద్ర భారతిలో ఒక నాటకం ఆడుతున్న సందర్భంగా నేనే వెళ్ళి అడిగాను వాళ్ళని. ఓకే. సార్ నాకు క్యారెక్టర్ ఇవ్వండి సార్ అని అడిగాను. అడిగితే క్యారెక్టర్ అంటే మరి ఒక భటుడి క్యారెక్టర్ ఉన్నది వేస్తావా అని అన్నాడు. వేస్తాను సార్ అన్న. వేస్తాను సార్ అంటే దాంట్లో ఏముండదు, డైలాగులు ఏముండవు. ఒక డైలాగ్ ఉంటుంది. ఒక డైలాగ్ ఉంటుంది. వచ్చి రాజుగారికి ఆ డైలాగ్ చెప్పేసి తిరిగి వెళ్ళిపోవడమే. అయినా చాలా అని చెప్పేసి మనం నాటకం స్టేజ్ మీద నాటకం ఉండాలి, మనం ఆ నాటకంలో కనపడాలి అంతే అని చెప్పేసి చేసిన క్యారెక్టర్. ఇంకోటి హరికథ చెప్పే గెటప్. ఇది హరిదాసు. ఇది సారథి స్టూడియోలో తీసేది సార్. ఇది కూడా ఒక సీరియల్ హరిదాస్ క్యారెక్టర్. ఓకే సార్. సీరియల్స్లో అంటే యూజువల్గా మీ క్యారెక్టర్స్ అన్నీ 1-2 డేస్ జస్ట్ అలా వచ్చిపోయే క్యారెక్టర్స్, ఇలా కంటిన్యూ క్యారెక్టర్స్ ఏం చేయలేదు. డేసా జస్ట్ సార్ వన్ సీన్. అందుకే 11 గంటలకు 12 గంటలకు లంచ్ అయిపోయాక వెళ్ళిపోవడమే. ఆఫీస్కి వెళ్ళిపోవడం. ఆఫీస్కి వెళ్ళిపోవడం లేకుంటే ఇంటికి వెళ్ళిపోవడం అంతే. మరి ఓన్లీ 1 సీన్ సార్. ఓన్లీ 1 సీన్ 1 డైలాగ్. ఒక డాక్టర్ ఉన్నాడు, అప్పటికే మన పేషెంట్ పడుకొని పెట్టి ఉంటారు. ఓపెన్ అయ్యేటప్పటికి మనం ఆల్రెడీ స్టెథోస్కోప్ చూసి ఉంటాము. ఏం పర్లేదు, బాగానే ఉన్నాడు, నేను మందు రాసిస్తా, తెప్పించుకొని వాడండి, మళ్ళీ వస్తా, అంతే, క్లోజ్. కానీ సార్ మీరు ఒక పక్క ఉద్యోగం చేస్తూ కూడా ఈ చిన్న క్యారెక్టర్స్ని కూడా అస్సలు వదలకూడదు అని చెప్పేసి. నేను ఇప్పటికీ ఏ వేషం వదలను సార్. ఇప్పటికీ ఏ వేషం వదలను నేను. ఈ చిన్నదైనా పెద్దదైనా వదలను. ఓకే. వదలను. ఒకసారి వచ్చి అప్రోచ్ అయ్యారంటే వదలను సార్. ఒకవేళ డేట్స్ క్లాష్ అయ్యాయంటే అప్పుడు ఎట్లా చేస్తారు సార్? డేట్స్ క్లాష్ అయినాయంటే దానికి మనం ఏం చేయలేం కదా సార్. మనం ఏం చేయలేం. రిక్వెస్ట్ చేస్తాను. కొత్తగా వచ్చిన వాడిని రిక్వెస్ట్. ఆల్రెడీ నాకు ఆ సినిమా ఉంది సార్. మరి నాకైతే కుదరదు ఆ రోజు. కాబట్టి మనం ఇంకేదైనా వేరే అనుకుందాం అనుకుంటే ఇక వాళ్ళు మాట్లాడుకుంటారు. లేకపోతే మనకు 1 గంట పర్మిషనో 2 గంటల పర్మిషనో లేకుంటే ఇంకెవరైనా మార్చుకోవడం జరుగుతుంది. అంత పెద్ద క్లాష్ నాకు డేట్లు క్లాష్ అయ్యేంతగా ఏమీ ఉండవు. ఇప్పుడు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు కూడా మేనేజ్ అవుతుంది సార్. మేనేజ్ అవుతుంది, ఇబ్బంది లేదు. నేను ఇంకొక విషయం, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను వచ్చిన అవకాశం ఏది వదలను అని అన్నాను కదా. వదలను అని అంటే దాంట్లో నా యొక్క ఈక్వేషన్స్ వేరున్నాయి సార్. నేను అందరిలాగా ఆలోచించాను సార్. ఓకే. నేను ఈ విషయం మీకు కొంచెం ముందుగా కూడా చెప్తున్నా. నేను కొంచెం డిఫరెంట్గానే ఆలోచిస్తాను. నా ధోరణి కొంచెం తేడాగా ఉంటుంది. తేడా ఐ మీన్ కొంచెం వేరేగా ఆలోచిస్తాను నేను. వేరేగా ఆలోచిస్తాను.
ఏ అవకాశం వచ్చినా వదలను అనే టాపిక్ వచ్చింది కాబట్టి ముందు దాన్ని ప్రస్తావిస్తాను. ఓకే. ఆ తర్వాత దాని ఎక్స్టెన్షన్ ఏదైనా ఉంటే మళ్ళీ నేను దాని గురించి మీకు వివరించి చెప్తాను. నేను ఏది చెప్పినా చాలా వివరించి చెప్తాను సార్, టైం ఎక్కువ తీసుకుంటాను. ఓకే సార్, ఇప్పుడు ఒక క్యారెక్టర్ కోసము ఒక సినిమాలో నటించాలని చెప్పేసి అని వందలాది మంది కృష్ణానగర్లో, ఇంద్రనగర్లో, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉంటున్నారు. ఆడవాళ్ళు అయితే భర్తలను వదిలిపెట్టేసో, భార్య పిల్లలను వదిలిపెట్టేసో వాళ్ళ యొక్క ఒక బలీయమైనటువంటి కోరిక నెరవేర్చుకోవడానికి కష్టపడి, అంటే వాళ్ళు అక్కడ ఉంచేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి కష్టపడి, మగవాళ్ళైతే భార్యల్ని పిల్లల్ని అక్కడ అప్పగించేసి వచ్చి మళ్ళీ వెళ్తూ రావడం, భార్యలు కూడా ఆ విధంగా వెళ్తూ రావడం, ఇక్కడ అన్ని కష్టాలు పడుతూ ఒక వేషం కోసం తప్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఓ 100 మంది ఉన్నారు పోటీలో, 10 మంది ఫోటోలకి వాళ్ళ దృష్టికి వెళ్తాయి. ఒక క్యారెక్టర్ ఉన్నది, ఒక డాక్టర్ క్యారెక్టర్, ఒక లేడీ డాక్టర్, ఒక జెంట్ డాక్టర్ కావాలి అంటే ఆ ఆడళ్ళ ఫోటోల్లోంచి మగవాళ్ళ ఫోటోలు 100 ఫోటోలు ఉంటాయి సార్ బాక్సుల్లో, ఆఫీసుల్లో, ఫోన్ నెంబర్లతో సహా, ప్లేస్తో సహా. ఒక 10 ఫోటోలు వాళ్ళ చేతికి వస్తాయి. ఆ 10 ఫోటోల నుంచి జారిపోయి 3 ఫోటోలకు 4 ఫోటోలకు వస్తాయి. ఆ తర్వాత ఒక్క ఫోటో మిగులుతుంది, ఇదొక ఫోటో అదొక ఫోటో. అప్పుడు కాల్ వస్తుంది. అంటే ఎంత ఫిల్టర్ అయితే ఈ క్యారెక్టర్ మన చేతికి వచ్చింది సార్, చేతికంటే మన దాకా వచ్చింది. కాబట్టి దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో రిజెక్ట్ చేసుకోను. నాకు కాల్ వచ్చిందంటే రిజెక్ట్ చేసుకోను. నా పొరపాటు మాత్రం ఉండదు రిజెక్ట్ చేసుకోవడంలో. అది పోయింది, మన చేయి దాటిపోయింది అని అంటే అది అనుకోకుండా వేరే వాళ్ళు వాళ్ళ దృష్టికి రావడం వల్ల పోవడమో, లేకుంటే ఇంకేదైనా సందర్భమో దాంట్లో పూర్తి తేడా జరిగిపోయి పోవడమో తప్ప నేనైతే అమికేబుల్గా ఉంటాను. ఆ యొక్క క్యారెక్టర్కి నేను గౌరవిస్తాను, ఆ పని నేను గౌరవిస్తాను. కాబట్టి మిగతా మంచి చెడ్డలు వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు నేనున్నాను, ఈ క్యారెక్టర్ నేను చేయకూడదని మీరు అంటారు. చాణక్య, ఎందుకు సార్ మీరు ఆ క్యారెక్టర్ చేశారని మీరు అంటారు. చెయ్యాలి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది, నా పేరు రాదు మీద రాసి పెట్టింది, కాబట్టి దాన్ని నేను యాక్సెప్ట్ చేసుకోవాలి అనే ఆలోచనతోనే ఉంటాను. మొన్న ఒక నాకు మొట్టమొదటిసారి ఒక అతను, మరి అతను నంబర్ ఎట్లయితే పట్టుకున్నాడు కానీ ఒక మెసేజ్, వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఓకే సార్, ఒక లింక్ పెట్టాడు, లింక్ పెట్టి కింద వాయిస్ మెసేజ్ పెట్టాడు. సార్, మీకు ఇప్పుడు ఒక స్ట్రాటజీ ఉంది, మీకు ఒక గుర్తింపు ఉంది, ఇలాంటి పాత్రలు వేసి మాలాంటి వాళ్ళని బాధ పెట్టొద్దు అని అన్నాడు. నేను ఒక క్షణం ఆలోచించా, అంటే నా బాగోగుల గురించి, నా యొక్క మంచి చెడ్డల గురించి, నా యొక్క స్థితిగతుల గురించి ఒక వ్యక్తి ఆలోచిస్తున్నాడా, అది తట్టుకోలేక నాకు మెసేజ్ పెట్టాడా అనుకొని అది లింక్ ఓపెన్ చేశా. లింక్ ఓపెన్ కాలేదు, లింక్ ఈజ్ నాట్ ఓపెనింగ్ అని పెట్టా. మరి ఏమైందేమో ఇప్పుడు చూడండి అని మళ్ళీ పెట్టాడు. ఓపెన్ చేసి చూసాను, ఓపెన్ చేసి చూసి దాంట్లో ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్తో ఏదో మాట్లాడుతున్నది. మీరు చేసిన మూవీ? నేను చేసిన మూవీ. ఓకే. అది ఆయనకు నచ్చలేదు అని నాకు అనిపించింది. వెంటనే నేను ఆన్సర్ చేశాను, వాయిస్ మెయిల్ పెట్టలేదు, టెక్స్ట్ పెట్టాను. ఓకే సార్, ఇటువంటి పాత్రలు వేయడం మూలాన ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క పాత్ర నాకు ఒక్కొక్క మెట్టు, ఆ పాత్రలు వేయడం ద్వారా, ఆ మెట్లు ఎక్కడం ద్వారానే మీరు అనుకున్నటువంటి ఇప్పుడు స్ట్రాటజీ ఏదో స్టేజ్ అని మీరు అన్నారు కదా, ఇప్పుడు ఈ విధంగా ఉన్నాను సార్. కొత్తగా వస్తున్న కళాకారులకు ఇటువంటివి తప్పవు. ఆ క్యారెక్టర్ నేను చేయను అంటే ఇంకొకరు చేస్తారు. ఆగుతుందా? ఆగదు. ఆయన క్యారెక్టర్ తీసేస్తాడా? నువ్వు కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరు. కాబట్టి అదేదో వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి, అది వచ్చిన దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాము. అలా చేస్తూ వెళ్ళడం వల్లనే నేను ఈ రోజున మీకు కనపడగలుగుతున్నాను. కాబట్టి కళాకారులకు ఆ బాధ తప్ప సార్. ఇక ముందు ఇటువంటివి చెయ్యలేను అని కూడా చెప్పాను. ఓకే. చెప్పి మీ యొక్క పరిశీలనకు నా యొక్క ధన్యవాదాలను కూడా పెట్టాను. ఇక ఆ తర్వాత మళ్ళీ నేను ఆయన క్వశ్చన్ చేయట్లేదు, నేను ఆన్సర్ చేయట్లేదు. అంటే ఈ విధంగా కొన్ని క్యారెక్టర్స్ తప్పవు సార్. అవును సార్. నాకు నచ్చకపోయినా నచ్చినా నాకు వచ్చిన అవకాశాన్ని నేను మిస్ చేసుకో. దీన్ని ఎవరు కొంతమంది చాలా అడ్వాంటేజ్ తీసుకున్నారు. నన్ను చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇబ్బంది? ఎస్, ఇబ్బంది పెట్టిన వాళ్ళు. అంటే ఏ రకంగా ఇబ్బంది సార్? సార్, నా సినిమాలో క్యారెక్టర్ ఇది అనుకున్నాను సార్, ఈ క్యారెక్టర్ మీరే చేయాలి సార్, నన్ను మీ అబ్బాయి అనుకోండి సార్, నన్ను మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి సార్, నేను డెబ్యూని సార్, నన్ను దీవించండి సార్, మీరు ఆశీర్వదించండి సార్ అని చెప్పేసి అంటే, సరే ఇప్పుడు మనం కూడా ఒక చేయూతని ఇవ్వాలి కదా. ఒక వ్యక్తి ఎదటానికి నేను నా వల్ల ఒక వ్యక్తి నేను ఒక వ్యక్తికి ఉపయోగపడుతున్నాను అని అంటే నాకు అంతకన్నా మంచిది కావాల్సిందే ఉంది అని చెప్పేసి యాక్సెప్ట్ చేసి వెళ్తే, అన్ని విధాలుగా ఆయనకు అనుకూలంగా వ్యవహరించి వెళ్తే ఇంకా వాళ్ళు నాకు విశ్వరూపాలు చూపించిన వాళ్ళు ఉన్నారు.
అంటే మిస్యూజ్ చేసుకునే వాళ్ళు, ఓకే ఓకే. మిస్యూజ్ చేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళు అందుకే ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళకి అందకుండా ఉంటే పోతుంది కదా. అంతే, అది కరెక్టే. చేశాము, మనం చేయగలిగినంత వరకు చేశాను. కొన్ని సందర్భాల్లో బాధపడ్డాను, ఇబ్బంది పడ్డాను, ఓర్చుకున్నాను. అవసరమా నాకు అనిపించింది, ఈ అవసరమా నాకు ఇది. కొన్ని సినిమాలు చేసిన తర్వాత, నాకు పేరు వచ్చిన తర్వాతనే. ఇది రీసెంట్గా ఏమన్నా ఇప్పుడే రిలీజ్ అయింది ఆ మూవీ? అవుతాయా? అవ్వవు కదా, అవ్వవు. అవి అవ్వవు. వాళ్ళ తృప్తి కోసం వాళ్ళు చేస్తుంటారు. డబ్బులు వేస్ట్, అది మనం అనలేము కదా. అవకాశం వచ్చింది, మనతో అతను ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నప్పుడు చేద్దాంలే అని అనుకున్నాం. మనం ఎంతో అడిగినాం, వాళ్ళు కొంత ఇస్తామన్నది, సరే చేసి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి మనము ఒక సహృదయతతోని మంచి ఆలోచనతో మనం వెళ్తే, వాళ్ళు దాన్ని వేరే విధంగా అడ్వర్టైజ్ తీసుకొని డబ్బులు ఇచ్చడం చేస్తారు కదా, చేయాల్సిందే అనే మాట మాట్లాడుకురావటము. క్యారెక్టర్ అంత పెద్దగా ఉండదు, ఆ సినిమా బయటకు రాదని మనకు తెలిసిపోతుంది మనకు అది. కానీ ఎవరి తృప్తి వాళ్ళకు ఉండాలని చేస్తుంటాం. ఓకే సార్, ఇంకో ఫోటో ఉంది సార్. అంటే మన ఫ్లాష్ బ్యాక్లలో కొన్ని మాట్లాడుకున్నాం కాబట్టి ఆ లింక్లో ఉన్న ఒక ఫోటోనే ఇది. ఏ సందర్భంలో అందులో మీరు ఎక్కడ కన్ఫ్యూజన్ మధ్యలో ఉండేది మాత్రం అర్థమవుతుంది. మీకేమనిపిస్తుంది సార్? సార్ అదే నిజంగా నో క్లూ సార్, ప్లీజ్. ఆ మధ్యలో ఉన్నది మా నాన్నగారు. ఓకే. మీరు సార్? ఆయన రైట్ సైడ్ ఉన్నది నేను, ఓకే. లెఫ్ట్ సైడ్ ఉన్నది మా తమ్ముడు. ఓకే. ఆ పోస్టర్ చూస్తే, ఆ పోజ్ చూస్తే మీకు గుండమ్మ కథలో ఎస్వి రంగారావు గారిలో ఉంటారు మా నాన్నగారు. నేను మా నాయననే మేము నాన్నగారు అనం మేము నాయన అంటాం. అవును సార్. నాయనను అంటే మా నాయన లోపల ఒక అంతర్లీనంగా ఒక కళాకారుడు ఉన్నాడు సార్. ఓకే. ఎస్, ఒక మేధావి కూడా ఉన్నాడు మా నాయన లోపల. మా నాయన చాలా తెలివిపరుడు, ఒక కళాకారుడు, మంచి చమత్కారి కూడా మా నాయన. ఆయన అట్లా దిగితే ఆ ఫోటో మేము అవి దిగిన తర్వాత ఒక 4 నెలలకు 5 నెలలకు ఒక ఫోటో వచ్చింది మా చేతికి. 4 నెలల 5 నెలల తర్వాత అప్పుడు ఆ కెమెరాతో తీస్తే వాడు ఎవడిస్తుండే ఫోటో మనకు. దాన్ని కడగాలి అని డార్క్ రూమ్లో పెట్టి వాడు చేసి, ఆ తర్వాత రీలు దాన్ని ఏమంటారు, ఆ రీల్ నిండినాకనే వాడు కడగాలి దాన్ని. ఆ రీల్లో 36 ఫోటోలు ఉంటుండే. 36 ఫోటోలు వానికి ఎన్ని నిండాలి, ఇట్లా ఉంటుండే పరిస్థితి. అది మన ఆయన గుండమ్మ కథ సినిమా చూశారు కదా? చూశాను సార్, ఫేవరెట్. రామారావు గారు, నాగేశ్వరరావు గారు జేబుల్లో చేతులు పెట్టుకొని ఉంటే ఎస్వి రంగారావు గారు భుజం ఇచ్చేస్తారు చూడండి. అలాగే మాకు అనిపించేది. నేను అన్నా, నాయన ఎస్వి రంగారావు అనుకుంటున్నావు అని కూడా నేను అన్నా. ఎప్పుడు సార్ ఇది? ఏజ్లో ఉన్నారు అది నేను అంటే అది నాకు గుర్తుంది, అది 1978. అది మా తమ్ముడి పెళ్ళి. ఓకే. తమ్ముడి పెళ్లి టైంలో. మా తమ్ముడి పెళ్ళి 1978లో మా తమ్ముడి పెళ్ళి అయింది. నైస్ సార్. అలాగే ఇది కూడా దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి నేను నా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నా లోపల ఒక ఆర్టిస్ట్ కావాలనే కోరిక ఉన్నది కదా, నేను నటుడిని అనేటువంటి ఆలోచన ఉన్నది కదా. మరి మనకు ఎవరు లేరు కదా. అప్పుడే దాసరి నారాయణరావు గారు కొత్త వాళ్ళను బాగా ప్రోత్సహిస్తున్నారు అన్ని రంగాల్లో, టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా. ఓకే. అప్పుడు నాకు ఒక చిన్న ఆలోచన కలిగింది. దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తే మనకు సినిమాలు చేసిన ఫీల్ ఉంటుంది, తద్వారా వేషాలు తెచ్చుకోవచ్చు ఓకే అనే ఆలోచన కలిగింది. ఒక చేయుత దొరుకుతుంది నాకు, అవునవును, ఒక షెల్టర్ దొరుకుతుంది నాకు. పైగా అప్పుడు ఆయన చాలామందిని ప్రోత్సహించారు. చాలామందిని ప్రోత్సహిస్తున్నారు. నాకు ఒక పెద్ద ఆధారంలాగా అనిపించింది దాసరి గారిని. ఒక లెటర్ రాసి, అంటే మన ఏరియాలో సార్, ఇప్పుడు ఈ తెలంగాణ ఏరియాలో ఈ సినిమాలది ప్రభావము అస్సలు ఉండదు మా దగ్గర. సినిమాను ఒక వృత్తిగానో ఒక వ్యాపకంగానో తీసుకునేటువంటి కల్చర్ మా దగ్గర లేదు. మా దగ్గర ఏదో బుర్ర కథలు, హరికథలు, ఒగ్గు కథలు, ఈ జాతర పాటలు పాడుకుంటూ టైంపాస్ చేసుకోవడము, వాటినే తెల్లారులు ఆడుకోవటం అనేది జరుగుతుంది. కానీ ఏకంగా నాటకాలు వేసేసి, పద్య నాటకాలు, ఈ రాగాలాపనలు చేయటాలు, దాన్నే వృత్తి చేసుకొని కొంతమంది జీవనోపాధిని కల్పించుకోవడాలు అనేవి మన దగ్గర లేవు. ఓకే. అప్పుడు నాకు దాసరి గారు ఒక ఆశాజ్యోతిలా కనిపించారు సార్ నా మనసుకి. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, నేను నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే నా దగ్గర డబ్బులు లేవు. ఏదో యథారూపంగా వచ్చి ఎంఏకు పొలిటికల్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి హైదరాబాద్లో వచ్చి ఎంఏకు ఎంట్రన్స్ టెస్ట్ రాసి వెళ్ళిపోయినా. అది చాలా క్యాజువల్గా రాసిన. ఆ జీవితంలో కేర్లెస్గా రాసిన పరీక్ష అది ఒకటే. నేను క్లెవర్ స్టూడెంట్ సార్ చిన్నప్పటి నుంచి. ఓకే. నేను డిగ్రీ వరకు కూడా నేను క్లెవర్ స్టూడెంట్.
హెచ్ఎస్సీలో నేను ఫస్ట్ క్లాస్. సూపర్ సార్. నాకు మ్యాథమెటిక్స్లో 99 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 100. ఓకే. నేను చాలా క్లెవర్. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అందుకే వర్క్ వచ్చేసింది సార్. ఏమో సార్, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాను నేను. అకౌంట్స్ అంటే నాకు చాలా పకడ్బందీగా ఉంటుంది. పైగా నేను అడ్మినిస్ట్రేషన్లో పనిచేశాను. యా. అంటే కొన్ని మీరు పలానా క్యారెక్టర్కు భలే సూట్ అవుతారు సార్ అని చెప్పేసినట్లయితే అనుకుంటాము మనము. ఇప్పుడు మీరు నన్ను ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్కు నాకు ఒక కాకి డ్రెస్ వేయండి, నేను ఇప్పుడు బయటకు వెళ్తే అందరూ నన్ను పోలీస్ ఆఫీసర్ అనుకుంటారు. ఓకే. ఒక డాక్టర్ గెటప్ వేయండి, ఒక ఏసీ ఒక వైట్ కోట్ వేసుకొని స్టెథోస్కోప్ వేసుకొని బయటకు పోతే నేను డాక్టర్ సాబ్ బయట పోతున్నాడని అనుకుంటాం. కానీ సీరియల్స్లో కూడా ఒకటి పోలీస్ వేషం ఏదో వేశారు కదా. ఏది దొరికితే అది చేయడమే. పోలీస్ అనుకోండి, సర్పంచ్ అనుకోండి, అడ్వకేట్ అనుకోండి, జడ్జి అనుకోండి, డాక్టర్ అనుకోండి, పొలిటీషియన్ అనుకోండి, క్యారెక్టర్ వచ్చింది అంటే నేను వదిలేది లేనే లేదు. ఓకే. చెయ్యంది లేనే లేదు. మరి ఆ టైంలలో ఈ క్యారెక్టర్స్ చేసినందుకు రెమ్యునరేషన్లు కానీ ఏమైనా తీసుకునే వాళ్ళు? ఇచ్చారు కదా, 500 ఇచ్చేవాళ్ళు. 500 ఇచ్చారు. ఓకే. నాది ఫస్ట్ పారితోషికం 500. ఓకే. ఓకే. 500 చూసిన 500 అంటే గుర్తొచ్చింది సార్. మొట్టమొదటి నాకు వచ్చిన 500 తీసుకుపోయి మా నాన్నగారి చేతిలో పెట్టా. వావ్. నాకెందుకు రావి అన్నాడు. నా సంపాదన ఇది నేను టీవీ సీరియల్స్ చేస్తే వచ్చిన సంపాదన, ఇది నా మొట్టమొదటి పారితోషికం నీకు ఇస్తున్నాను అన్నాడు. 500 నేను ఇస్తే మళ్ళీ నేను మా ఊరు నుంచి బయటకు వచ్చి నేను డ్యూటీ చేసుకోవడానికి ఆయన వెళ్ళిపోతుంటే మళ్ళీ నాకు 1000 ఇచ్చాడు ఆయన. ఇది మా నాయనగారిదే ఉంగరం. యా. అంటే మా నాయన ఎప్పుడు నాయంబడే ఉంటాడు. ఇప్పుడు ఎట్లా సందర్భం వచ్చింది కాబట్టి సార్, సో ఆ రింగ్ వచ్చి నాన్నగారిది, సెంటిమెంటల్గా అది ఎప్పటికీ మీతోనే ఉండాలని చెప్పేసి నాన్నగారితో మీరు ఇది నా సొంతమే కానీ ఆ వాచ్ గురించి కూడా నేను నెక్స్ట్ అడగబోతున్నా. నాకు అనిపించింది అడుగుతామో అని అనిపించింది. ఇది ఈ మధ్య ఆగిపోయింది సార్. అయితే ఈ మధ్య ఆగిపోయింది. ఇది 1981లో ఒక ఫ్రెండ్ ఇచ్చాడు నాకు. ఓకే. ర్యాడో వాచ్ 1981లో. అప్పట్లో చాలా కాస్ట్లీ వాచ్ ఇది. ఓకే. 81 అంటే ఇప్పుడు ಸ್ವಲ್ಪ 43 ఇయర్స్ అయింది. 44 ఇయర్స్. మా ఇంట్లో కొన్ని వస్తువులు అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం అకౌంట్స్ అడ్మినిస్ట్రేషన్ అన్నాం కదా, ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్ ఉన్నాయి సార్. ఒకదానికి ఒకటి లింక్ ఉన్నాయి. మా ఇంట్లో ఇప్పటికీ ఒక రేడియో ఉన్నది. ఇది పాతకాలం రేడియో. 1976లో తీసుకున్నాడు. మా తమ్ముడు తీసుకొచ్చాడు హైదరాబాద్కి వచ్చి. ఫిలిప్సో మర్ఫియో ఉన్నది ఇప్పటికీ, ఆడుతుంది. సో మొత్తానికైతే ఇంట్లో యాంటిక్ వస్తువులన్నీ భద్రపరుచుకున్నారు సార్. ఉంటాయి సార్. నేను ఇవి పాడు చేయను, పోగొట్టాను. ఓకే. అమ్ముకోను, అట్లా ఉంచేస్తాం అంతే. అయితే ఇది 1981లో మా ఫ్రెండ్ ఒకటి ఇచ్చాడు. అప్పట్లో కాస్ట్లీ వాచ్ ఇది. ఓకే. ఇది మొన్నటి వరకు ఆడింది. మొన్న ఎక్కడో ఒకసారి కొంచెం ఏదో డోర్ వేయడంలోనో ఏదో కొంచెం గట్టిగా వేయడం వల్ల మర్చిపోయి ఆగిపోయింది. ఓకే. ఇప్పుడు దీన్ని రిపేర్ చేసేవారు లేరు సార్. ఇప్పుడు వచ్చేవి ఏవి కూడా రిపేర్ ఎవరు చేయట్లేదు, వస్తువులు మారిపోతే. వెనుకటి రోజుల్లో ఏది చెడిపోయినా దాన్ని రిపేర్ చేయించుకునేవాళ్ళు. అవును సార్. ఇప్పుడు ఓన్లీ సేల్స్. అప్పుడు పడేస్తున్నారు. బాగాలేకపోతే కాదు, అసలు వీడు అక్కడికి పోవట్లేదు. తెచ్చుకున్నవాడు ఎవరైతే వాడుకుంటున్నాడో ఒక వస్తువుని ఆడతలేదు అంటే ఎందుకు ఆడట్లేదు, ఏమైంది దీనికి అని ఆలోచించట్లేదు, పడేస్తున్నారు, వేరేది కొనుక్కుంటున్నారు. మేము అట్లా కాదు, దీన్ని రుద్ది అంటే మరి అది కూడా నేను పాడు కాలేదు సార్. అది కీ కూడా కాదు, ఆటోమేటిక్. అది అన్ఎక్స్పెక్టెడ్గా అది కూడా యాక్సిడెంటల్గా పాడైపోయింది. అప్పట్లో కాస్ట్లీ వాచ్ ఇది. అప్పట్లోనే 2000 ఉండే. 84లో 2000, 81లో. ఇప్పుడు ర్యాడో వాచ్ కొనుక్కోవాలంటే 10 లక్షలు, 5 లక్షలు. 81లో 2000. అప్పుడు మరి ఈ మోడలే ఉండే. ఇది దీని ర్యాడో, ఇది దీనికి ఇంకోటి ఏదో అంటారు, దీన్ని ఏదో ఉన్నది, ర్యాడో స్విట్జర్లాండ్. ర్యాడో స్విట్జర్లాండ్ చాలా రేర్ వాచ్ ఇది. అట్లా అయితే నేను అకౌంట్స్ అన్నారు కదా మీరు, నేను అకౌంట్స్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాను. అంటే కొంతమంది తెలుసు, అంటే ఇవి నా అనుభవము, నా ఆలోచన మాత్రమే. ఇవి ఆచరణీయమైతే ఆచరణీయమనొచ్చు, పిచ్చోడు రాని కొట్టేస్తే కొట్టేయచ్చు. ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది. నా జేబులో 100 రూపాయలు ఉన్నాయంటే సార్, ఆ 100 రూపాయలకి నా దగ్గర లెక్క ఉంటుంది. అలా ఒక ఖర్చు పెట్టేసి ఇంకో 100 తీసి జేబులో పెట్టుకొని అది అయిపోయినాక ఇంకో 500 జేబులో పెట్టుకొని కాదు. ఆ 100 రూపాయలకు 100 రూపాయలు లెక్క ఉంటుంది నా దగ్గర. 100 ఉండని, 1000 ఉండని, 1,00,000 ఉండని, 1,00,00,000 ఉండని, దానికి లెక్క ఉంటుంది నా దగ్గర. నేను ఎవరికైనా ఇచ్చినా కూడా ఒక 1000 రూపాయలు, ఒక 2000, 3000, 100, 10 ఖర్చు ఇస్తే కూడా ఖర్చుకి మళ్ళీ నాకు రిటర్న్ లెక్క చెప్పాలి. ఎందుకంటే మీరు అవన్నీ అనుభవించేసి వచ్చారు, ఆ డబ్బు విలువ అనేది కూడా తెలుసు. ఈ టాపిక్ వస్తుందని నాకు తెలియదు. ఇప్పుడు నా ఫోన్లో ఒక అకౌంట్ ఉంటుంది. ఓకే. నేను ఒక అతనికి ఎప్పుడు కొంత అమౌంట్ అతని దగ్గర పెడతా, పలానా తీసుకురామని చెప్తా, తెచ్చిస్తాడు. ఓకే.
దాంతోపాటు మెసేజ్ వస్తుంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు మైనస్ 200 800 బ్యాలెన్స్ అట్లా పెట్టుకుంటా. కారణం ఏంటంటే సార్, డబ్బు విలువ నాకు తెలుసు. విలువ అనేది తెలియదు సార్. దేనికైనా విలువ ఉన్నది సార్, ప్రతి దానికి విలువ ఉన్నది. ఆ విలువకు నువ్వు విలువ ఇస్తేనే నీ జీవితం బాగుంటుంది. నిజం. మీ స్టూడియో నుంచి నేను లోపలికి రావడానికి బోసు గారిని చెప్పులు అక్కడ వదిలేస్తా అని చెప్పాను. నేను ఎప్పుడు చెప్పులు వేసుకొని లోపలికి రాను, ఎక్కడికి కూడా రాను. పర్లేదు సార్ లోపలికి రండి అన్నాడు. సరే అది ఇటువంటి పరిస్థితులు అవసరమే కావచ్చు అని చెప్పేసి, అంటే చెప్పులు విప్పడం కూడా ఒక పద్ధతి సార్. అవి కూడా ప్రాపర్గా ఇప్పుడు ఒకటి ఇటు వేసేస్తాడు. గుమ్మం ముందు 150 చెప్పులు ఉంటాయి. లోపల ఒక ఆఫీస్ ఉన్నది, గుమ్మం ముందు చెప్పులు ఉండడం కానీ, బట్టలు కూడా విప్పేసిన తర్వాత ఎటు పడితే అటు విసిరేయటం కానీ, వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పెట్టడం కానీ చేస్తే నీ జీవితం కూడా అంతే అతలాకుతలంగా ఉంటుంది, అంతే చిందరవతరంగా ఉంటుంది. ఓకే. ఒక పెన్ ఒక ప్రాపర్ ప్లేస్లో పెట్టినావు, ఒక వాచ్ ఒక ప్రాపర్ ప్లేస్లో పెట్టినావు, ఒక ఫోన్ ఒక దగ్గర పెట్టినావు, ఒక షర్టు విప్పేసి నువ్వు హ్యాంగర్కి వేసేసి, అసలు చాలామందికి హ్యాంగర్కి వేయటం తెలియదు అండి. ఇప్పుడు ప్యాంటు షర్టు మడత పెట్టడం అనేది తెలియదు. ఒక ప్యాంటు షర్టు విప్పిన తర్వాత విడిచిపడేయటం కాదు, వాటిని హౌ టు ఫోల్డ్, హౌ టు కీప్ ఇన్ ఏ ప్రాపర్ వే పెడితే నీకు వస్తువు విలువ తెలుసు. కాబట్టి రేపు నువ్వు ఏ పని చేసినా కూడా అదే మేనర్లో చేస్తావు. ప్యాంట్ ఇప్పేసి మంచం మీద వేసేసి, షర్ట్ ఇప్పేసి నువ్వు చైర్ మీద వేసేసి, బాత్రూంలోకి వెళ్ళేసేసి వచ్చిన తర్వాత నువ్వు టవల్ ఇప్పేసి అటు పట్టేసి డ్రాయర్ వేసేసుకొని దాని మీద లాగేసుకొని పోతున్నావు అని అంటే నీ యొక్క వే పర్ఫెక్ట్గా లేదు అని అర్థం. నీకెవరు చెప్పి ఉండకపోవచ్చు, చెప్పినా నువ్వు విని ఉండకపోవచ్చు, విన్నా నువ్వు అర్థం చేసుకొని ఉండకపోవచ్చు, కానీ అనుభవించేది నువ్వే. మొక్కయి వంగనిది మానవి వంగదు. చిన్నప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే, ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు అని అంటే చెప్పేవాళ్ళు డెఫినెట్గా ఉన్నారు, లేకపోవటం అంటూ లేదు. వినేవాళ్ళు లేరు కాబట్టి చెప్పేవాళ్ళు చెప్పలేకపోతున్నారు. నేనున్నా సార్. నా నేచర్ ఎటువంటిది అని అంటే ఖచ్చితంగా చెప్తాను నేను. అంటే అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కూడా వినటం లేదు. ఇప్పుడు మానేసే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎవరు అన్నారు ఒక ఆయన సలహాలు ఇవ్వడం అనేది చాలా ఉచితంగా చేయటాన్ని, ఉచితమైన సలహాలు లాగానే అనిపిస్తున్నది ఇప్పుడు చాలామందికి. నా గురించి చెప్తున్నాడు కదా, నా బాగు కోసమే చెప్తున్నాడు కదా, నేను బాగుపడాలని నా మంచి కోసమే చెప్తున్నాడు కదా అని ఎవరు అనుకోవట్లేదు సార్. ఈయనెవరు నాకు చెప్పడానికి అని అనుకోవటము, ఇంకేం పని లేదు ఆయనకు అనుకోవటము, ఆయన పెద్ద బోరింగ్ మ్యాన్ అని అనుకోవటము జరుగుతుంది. నా గురించి కాదు, ఎవరు చెప్పాలనుకున్నా కూడా ఈవెన్ ఇంట్లో తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు మీకు, ఇంకెవరు చెప్తారు మీకు? చెప్పవలసిన వాళ్ళే చెప్పలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఎందుకు చెప్పలేకపోతున్నారు? దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈరోజు జనరేషన్ సమాజం ఎట్లా పోతున్నదేమో, ఈరోజు జనరేషన్ ఎలా విలువలు తెలియకపోవటం. విలువ తెలిస్తే ఇప్పుడు ఒకటి సార్, ఎవరి జీవితం వాళ్ళది సార్, ఎవరి జీవితం వాళ్ళది. నీ జీవితం నాది కాదు, నా జీవితం అక్కడ కాదు, అక్కడ జీవితం ఇక్కడ కాదు. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళదే, ఎవరి ఆన్సర్ షీట్ వాళ్ళదే. నీ జీవితానికి నేను బాధ్యుని కాదు. నువ్వు మంచి అయినా చెడైనా నీ తల్లిదండ్రులు బాధ్యులు గారు. రిక్షా కార్మికుడి యొక్క కొడుకు కలెక్టర్ అవుతున్నాడు, మరి కోటీశ్వరుడు కొడుకు కలెక్టర్ ఎందుకు అవుతున్నాడు? తప్పు తల్లిదండ్రులు కాదు అది. నీ జీవితం గురించి నువ్వు నేర్చుకో. వాళ్ళు సంపద తెచ్చిపెట్టి ఉండొచ్చు, వాళ్ళకి అవకాశం నీ కోసం సంపాదించట్లేదు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే కోటీశ్వరుల పిల్లల కోసం సంపాదించట్లేదు. అతనికి ఆ అవకాశం ఇప్పుడు నేనున్నాను సార్, నేనే ఉన్నాను, వాడే కూడా విషయం ఎందుకు, నేనే ఉన్నాను. నా జీతం 830 రూపాయలు 1984 నవంబర్ 7th రోజున. ఇది స్టార్టింగ్ ఐఎల్డిసి. ఐ హ్యావ్ స్టార్టెడ్ మై లైఫ్ ఇన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్. జాయిన్ అయ్యాను 1984 7th నవంబర్లో జాయిన్ అయ్యాను. నవంబర్ నెల మొత్తం గడిచేటప్పటికి 24 రోజులు వర్కింగ్ డేస్ వచ్చింది. 23 రోజులు, నవంబర్ 30 అంటే 23 రోజులు వర్కింగ్ డేస్కి పోను. డిసెంబర్లో నాకు ఫుల్ జీతం వచ్చింది 835 రూపాయలు. 835 రూపాయల జీతంతో స్టార్ట్ చేసిన నా జీవితము 65,000 దగ్గర ఆగిపోయింది. నేను రిటైర్ అయినాటికి నా జీతం 2 ప్రమోషన్లు వచ్చినాయి. నా ఫైనల్ శాలరీ నేను తీసుకున్నది 65,000 రూపాయల జీతం. ఓకే. చివరికి నాకు మిగిలింది ఏమీ లేదు. విలువ తెలుసుకోవాలి సార్, విలువ తెలుసుకోవాలి. అవును. ఇప్పుడు విలువ తెలుసుకుంటే దాని యొక్క మంచి చెడ్డ తెలిసిపోతుంది నీకు. పుస్తకం చదువుతున్నామంటే చదవటం కాదు సార్, పుస్తకం చదివి దాన్ని అర్థం చేసుకోవాలి. ఒక ప్రశ్న వస్తుంది సార్,
లైఫ్ క్వశ్చన్ లైఫ్ ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి క్వశ్చన్ పేపర్ ఇప్పుడు నేను కోటీశ్వరుని ఎవరి సంగతి ఎందుకు నా సంగతి చెప్తున్నాను చెప్పాను కదా. నేను 830 రూపాయలతో నా జీతం స్టార్ట్ చేశాను సార్. అవును. గుర్తొచ్చింది నాకు ఇప్పుడు. అటువంటి నేను ఈ రోజున లక్షలు సంపాదిస్తున్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నా కొడుకు కోసం సంపాదిస్తున్నాను, నా మనవడి కోసం సంపాదిస్తున్నా, ఎవరి కోసం సంపాదిస్తున్నాను సార్? ఎవరి కోసం సంపాదించాలి? నాకు అవకాశం వచ్చింది, నేను సంపాదించుకుంటున్నా. నువ్వు తింటావేమో, నువ్వు అనుభవిస్తావేమో కదా, కానీ నీది నువ్వు కూడా సంపాదించుకోవాలి, నీది నువ్వు అనుభవించాలి. మనుషుల్లో 3 రకాలు ఉంటారు సార్. కష్టపడి సంపాదించి అనుభవించేవాడు ఒకడు, ఇతరులు కష్టపడి సంపాదిస్తే అనుభవించేవాడు రెండోవాడు, ఇతరులు కష్టపడి సంపాదించి ఇచ్చినా కూడా అనుభవించలేనివాడు మూడోవాడు. ఆడిని మనం ఏమని అల్లవా? ఇప్పుడు మూడోవాడు ఎక్కువ నడుస్తున్నాడు, విలువ తెలియక. ఎందుకంటే ఎప్పుడైనా సరే సార్, మనిషి ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా తన మెతుకు తానే సంపాదించుకొని తినాలి. అప్పుడే అతనికి అన్ని రంగాల్లో రాణించగలడు. వినయం వస్తుంది, మంచితనం వస్తుంది, దానగుణం వస్తుంది, ఇతరుల పట్ల సానుభూతి వస్తుంది, జాలి కలుగుతుంది కదా. అవును. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా కొన్ని చాలా విషయాలు నేర్చుకోవాలి. యథాలాపంగా వెళ్ళిపోతున్నారు. కానీ నేనేమంటానంటే సార్, ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళదే, ఎవరి ఆన్సర్ షీట్ వాళ్ళదే. రైట్. ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నారంటే సార్, కొంతమంది వాళ్ళ శరీరం మీద వాళ్ళకు ధ్యాస లేకుండా పోతున్నది. ఎక్కడో ఇది పర్సనల్గా కొంచెం మిమ్మల్ని వాళ్ళ జీవితం మీద వాళ్ళకు, అంటే ఈ మధ్య చూస్తున్నాము సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? మందలించారని మందలిస్తే సూసైడ్ చేసుకుంటారా? ఇంటర్మీడియట్ పిల్లలు పరీక్ష తప్పితే సూసైడ్ చేసుకుంటారా? ఎదురుగా ఏదో అడ్డొస్తే ఢీ కొట్టారా? పక్క తప్పుకోరా కదా. అంటే సమాజాన్ని చూస్తున్నారు కాబట్టి ఒక రకమైన ఆవేదనతో చెప్తున్నాను. పిల్లలు, యువకులు, యువకులు అందరూ కూడా సాంప్రదాయాన్ని పాటించాలి, ఆచారాలు పాటించాలి. నువ్వు ఏ జాతికి చెందితే ఆ జాతిని నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నడిపించాలి సార్. కాలం మారింది కావచ్చు. ఒకప్పుడు దోతులు కట్టుకునేవాళ్ళు, ఆ తర్వాత పైజామాలు చేసుకున్నారు, ఆ తర్వాత ప్యాంట్లు వచ్చినాయి, ఆ తర్వాత ఇప్పుడు నేరో ప్యాంట్లు వచ్చినాయి, ఆ తర్వాత 5,000 6,000 పెట్టుకొని శరీరం మొత్తం కనిపించే చిల్లులు పడే ప్యాంట్లు వేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు వేసుకున్న ప్యాంటు కనుక నేను డిగ్రీలో వేసుకుంటే ఊరు మొత్తం చూసేది నన్ను. ఓకే, ఇంత గతి లేనాడా వీడు, ఇంత దరిద్రమా వీనికి, ఒక ప్యాంటు వాళ్ళ అయ్యా వీళ్ళ ఒక ప్యాంటు కుట్టిస్తాడా అనుకునేవాళ్ళు. చిన్న చిరుగు కనపడితే మాసిక వేసుకొని వస్తే అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళం సార్. లేవు కదా. అంటే ఆ విధంగా అంటే కాలం మారుతున్నది, కాలంతో పాటు మారాలి, వస్త్రధారణ మారాలి, వేషధారణ మారాలి. ఇక మనం ఎట్లా మారినా నా ఇష్టం, నా ఊళ్ళు నా ఇష్టం అనేటట్టుగానే ఉన్నది. కానీ ఎంత చెప్తున్నా కానీ ఆచరించే వాళ్ళు ఒక్కరు మారినా కానీ మీరు చెప్పే మాటలకు అది హ్యాపీ సార్ నిజంగా. వాడు పురుషోత్తముడు. ఓకే, అందుకోసమే బాధ. ఏ ఒక్కడు కనీసం విన్నా కూడా ఎవరు వింటారు సార్? వింటారు. ఎవరో ఒకరు వింటే సంతోషమే. ఖచ్చితంగా సార్. అంటే చెప్పాలనిపిస్తుంది సార్. కానీ ఏంటంటే సార్, ఒకటి మన దాంట్లో ఒకటి ఉంది సార్, ఏంటంటే నార్మల్ పర్సన్ చెప్పేది వేరుంటుంది, సక్సెస్ అయిన పర్సన్ చెప్పేది వేరుంటుంది. అదే ఏదైనా కూడా చెప్పితే వినడం వేరు, చెప్పిన దాన్ని విని అర్థం చేసుకొని దాన్ని ఆలోచించి ఆచరించడం వేరు కదా సార్. అవును సార్. వినడం వదిలిపెట్టడం కాదు. పుస్తకం చదువుతాం సార్ మనం. ఒక పుస్తకం 100 పేజీల పుస్తకం ప్రింట్ అయ్యింది అని అంటే ఆ రచయిత యొక్క మనోభావం ఏ విధంగా ఉంటుంటుంది? ఒక 100 పేజీల పుస్తకం ప్రింట్ అయింది. నేను పుస్తకాలు బాగా చదువుతాను. ఒక 100 పేజీల పుస్తకం ప్రింట్ అయిందంటే నేను ఖచ్చితంగా చెప్పగలను, మీరు ఏ పుస్తకమైనా తీసుకోండి, ఏ రచయితనైనా తీసుకోండి సార్, ఒక పుస్తకం చదివారంటే మీరు తెలియని విషయం ఒకటి ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఖచ్చితంగా సార్, అది డెఫినెట్గా తెలుసుకుంటారు. మీకు తెలియని విషయం దాంట్లో ఒక పదం అన్న దొరుకుతుంది మీకు. ఏవి దొరకకపోయినా ఒక పదమన్న, ఈ పదం కొత్తగా, అరే ఈ పదానికి ఈ అర్థం ఉందా అని కూడా తెలుసు. అది చాలు, కొత్త విషయం తెలుసుకున్నట్టే.